హిందూస్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ముస్లింస్ వల్ల హిందువుల ప్రాణాలకే ప్రమాదకరం. మీ చుట్టుపక్కల గానీ, తెలిసిన వాళ్ళు గానీ, ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా సరే ముస్లింస్ ఉన్నారు అంటే వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు టెర్రరిస్టులు అని ఆలోచిస్తున్నారు అంటే ప్లీజ్ మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీరు ఆల్రెడీ ట్రాప్ లో పడిపోయినట్టు. ఆ ట్రాప్ నుంచి బయటికి రండి. పెహల్గాం కాశ్మీర్ లో ఏదైతే జరిగిందో చాలా బాధాకరమైన విషయం అండి. చేసింది ఎవరు? పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు. అది గుర్తు పెట్టుకోండి. అలా కాకుండా మనలో మనం కొట్టుకొని వస్తే ఏమొస్తుందండి? ఇలాంటి టైంలో మనం యూనిటీగా ఉండాలి కదా. ఇలా గొడవలు ఆడుకోవడమే కదా వాళ్ళు కావాల్సిన పని. వాళ్ళు చేసిందే దానికోసం కదా. ఇన్ని సంవత్సరాల నుంచి టెర్రరిస్ట్ అటాకులు జరుగుతూనే వస్తున్నాయి. బట్ ఏనాడు కూడా నువ్వు ఏ రిలీజియన్ ఐడి కార్డ్ చూపించు అని చెప్పి కాల్చడం జరగలేదు. బట్ ఈసారి ఎందుకు అట్లా చేశారు అంటే ఏదో ఆలోచన వచ్చి ఏదో యుద్ధం జరగాలి అనే కదా. యుద్ధం అనేది పాకిస్తాన్ ఇండియా కాదండి. యుద్ధం అంటే మనలో మనకి మనం బాయ్ బాయ్ అక్క చెల్లి తంబి అని తిరుక్కుంటాం కదా. మన పండగలు వాళ్ళ పండగల్లాగా, వాళ్ళ ఫుడ్ ని మన ఫుడ్ లా తింటాం చూడండి. మన మధ్య చంపుకోవడాలు జరగాలి అని ఆలోచించి చేయడం జరిగింది. ఇండియా అంటే హిందూస్ ఒకటే కాదండి, అందరూ కొన్ని సంవత్సరాల నుంచి కలిపి బతుకుతున్నాం. సో ఇండియా అంతా యూనిటీ అయ్యి దీన్ని ఖండించాలి, దీని గురించి మాట్లాడాలి. అంటే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మనం కాల్చి పడేయాలి. నేను ఏమడుగుతున్నాను అంటే నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఏ రిలీజియన్ అనేది ఫరక్ పడదు. నువ్వు ఇన్ఫ్లుయెన్సరా, సెలబ్రిటీయా, లేదా కామన్ పీపుల్ అనేది ఫరక్ పడదు. దీని గురించి మాట్లాడాలి. ముస్లిం సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దీని గురించి స్టాండ్ తీసుకొని దీని గురించి మాట్లాడండి. అప్పుడే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ రిలీజియన్ కంటే ముందు మన కంట్రీని ముందు పెట్టారు, వీళ్ళు మన వాళ్ళరా అని చెప్పి వాళ్ళకి కూడా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఆల్ ముస్లిమ్స్ అనే వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు, ఆల్ ముస్లిమ్స్